ఐటీ ఆడిట్ ప్రాసెస్లో ఫస్ట్ మనకు ప్లానింగ్ ఫేజ్ ఉంటుంది. ప్లానింగ్ స్టేజ్లో ఏం చేస్తాము, అసలు మనం ఏ వెయిటేజ్ని ఐటీ ఆడిట్ చేయాలి అనేది మొత్తం కూడా ప్లాన్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఫీల్డ్ వర్క్ స్టేజ్. ఇక్కడ ఏం చేస్తామంటే యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్గా దిగుతాం అనమాట. ఈ ఫీల్డ్ వర్క్ స్టేజ్లో ఎక్కువగా కమ్యూనికేషన్ అంటే ఒకవేళ మనకి ఒక డేటా సెక్యూరిటీ పర్పస్ మనం ఆడిట్ చేయాలనుకోండి. ఎవరైతే ఆ డేటా పర్సన్స్ ఉన్నారో అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ లేకపోతే ఎవరైతే వాళ్ళకి యాక్సెస్ ఉందో వాళ్ళని ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసి అసలు ఏమేమి కంట్రోల్స్ ఉంటాయి, అసలు ఎలా ఉంది, ఏంటి, వాళ్ళు ఎలా యాక్సెస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే మనం here is an example illustrate the field work in the IT audit. Imagine a company wants to audit its data security practices. ఓ కంపెనీలో మనం డేటా సెక్యూరిటీ గురించి ఐటీ ఆడిట్ చేసేటప్పుడు ఇది ఫీల్డ్ వర్క్ ఫేజ్ కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంటర్వ్యూ ఐటీ స్టాఫ్. డ్యూరింగ్ ద ఫీల్డ్ వర్క్ ద ఆడిట్ టీమ్ మైట్ interview the IT staff to understanding the security policies, procedures and incident response plans. Tarvata review documentation like security policies, access control list and system configurations. Okay, ivanni kuda documentation okasari review chestamu. Tarvata analyze logs. Analyze logs lo em chestamu for unusual activities such as authorized access attempts, unauthorized access attempts or data breaches. మనకి లాగ్స్ యాక్సెస్ లాగ్స్ ఉంటాయి కదా, ఆ లాగ్స్ని చెక్ చేస్తాం. ఎవరైనా వాళ్ళకి సంబంధం లేని థింగ్స్ గురించి ట్రై చేస్తున్నారా, లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ థింగ్స్ గురించి చెక్ చేస్తాం. టెస్ట్ కంట్రోల్స్ బై అటెంప్టింగ్ ద పెనిట్రేట్ సిస్టమ్స్ ఆర్ నెట్వర్క్ టు ఐడెంటిఫై ద వల్నరబిలిటీ. పెనిట్రేషన్ టెస్టింగ్ ద్వారా మనం నెట్వర్క్లో ఏమన్నా వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత అబ్జర్వ్ ఫిజికల్ సెక్యూరిటీ మెజర్స్. ఫిజికల్ సెక్యూరిటీ కూడా చెక్ చేస్తాం. ఏంటి, లైక్ యాక్సెస్ కంట్రోల్స్ అండ్ కెమెరా సర్వేలెన్స్. అంతా కూడా సీసీ కెమెరా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చూస్తాం. తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంటర్వ్యూ ఐటీ స్టాఫ్ దగ్గర నుంచి మనం అసలు సెక్యూరిటీ పాలసీస్ ఎలా ఉన్నాయో లేదో చూసాం. రివ్యూ డాక్యుమెంటేషన్, అసలు వాళ్ళ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉన్నాయో చూసాం. లాగ్స్ని చెక్ చేసాం, టెస్ట్ కంట్రోల్స్ చేసాం, అలాగే ఫిజికల్ సెక్యూరిటీ మెజర్స్ కూడా చేసాం. ఇవన్నీ చేసిన తర్వాత త్రూ దీస్ యాక్టివిటీస్ దే మైట్ డిస్కస్. వీటినన్నిటి ద్వారా మనం ఏమేమి ఫైండ్ చేసామంటే వీక్ పాస్వర్డ్స్ ఉన్నాయి, అలాగే అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ఉంది. అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ఉంది అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర న్యూయర్ వెర్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లేవు. విండోస్ 7 or 6 వాడుతున్నారు. అవి ఏమవుతుంది, హ్యాక్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. Okay, inadequate logging and monitoring that controls hindered incidents detected, insufficient training. క్యాండిడేట్స్ కూడా అంటే వచ్చిన ఎంప్లాయీస్కి కరెక్ట్గా నాలెడ్జ్ కూడా లేదంటే ఏ విధంగా సెక్యూరిటీగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది తెలియదు. ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి బేస్డ్ ఆన్ దీస్ ఫైండింగ్స్ ద ఆడిట్ టీమ్ వుడ్ రికమెండ్. ఏమని రికమెండ్ చేస్తుంది బాబు, ఇంప్లిమెంటింగ్ ద స్ట్రాంగర్ పాస్వర్డ్ పాలసీస్, అప్డేట్ సాఫ్ట్వేర్ అడ్రసెస్ అండ్ vulnerability, improving logging and monitoring capabilities, providing regular security awareness training ఇవ్వమని చెప్తాము. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఇవ్వమని చెప్తాము, అలాగే అప్డేట్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోమని చెప్తాము, అలాగే ఇంప్రూవింగ్ లాగింగ్ అండ్ మానిటరింగ్ క్యాపబిలిటీస్. అసలు ఎవరు లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోమని చెప్తాం అనమాట. ఇది మన యొక్క ఫీల్డ్ వర్క్ స్టేజ్. దీని తర్వాత డాక్యుమెంటేషన్ ఫేజ్ ఉంటుంది, దాని గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా వీడియో డిస్క్రిప్షన్లో, ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. లేదంటే యాజ్ యూజువల్గా తెలుగు ఇంగ్లీష్ టు ఆడియో ట్రాన్స్క్రిప్షన్ వీడియో ఉంటుంది. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అవి మొత్తం వినండి, వింటే ఫుల్ ఫ్లెజ్డ్గా క్లారిటీ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మీకు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ చెప్పే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆన్లైన్లో, ఓకే, నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి.